నమస్తే. వల్లంకి ఛానల్‌కి స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ. గోధుల ప్రోగ్రాంల మనము ఈరోజు చాలా సంచలన విషయాలు, వెరీ ఇంటెన్సిటీ ఉన్న విషయాలు మన తెలంగాణలో దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని విషయాలు మాట్లాడదాము. అందులో ఏందంటే గత వారం 10 రోజుల నుంచి నిరుద్యోగులు విపరీతమైన యాజిటేషన్ చేస్తున్నారు. పర్టికులర్‌గా డిఎస్సిని వాయిదా వేయాలని. అది ప్రభుత్వం మూర్ఖంగా డిఎస్సిని వాయిదా వేయకుండా అట్లనే ఎగ్జామ్ చేస్తా అని వాళ్ళు ఎవరైతే యాజిటేషన్ చేస్తారో వాళ్ళందరినీ ఏజెంట్లని, మొత్తం ఇదంతా ఒక కోచింగ్ సెంటర్ల మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్లా మరి అది డైవర్షన్ అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ముఖ్యమంత్రి మామనార్ సభలో మాట్లాడుతూ వీళ్ళు ఎవరు ఇన్స్టిట్యూషన్ నడిపేటోళ్ళు, కోచింగ్ సెంటర్ నడిపేటోళ్ళు ఒక్కొక్కరు 100 కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఉండి వీళ్ళు చేస్తున్న యాజిటేషన్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఈ కోచింగ్ సెంటర్లోనే మేనేజ్ చేసినావా? ఒక కోచింగ్ సెంటర్ యజమాని రియాజ్ అనేట ఆయనకి ఏమి ఇచ్చారు? ఎమ్మెల్సీ ఇచ్చిరా? చైర్మన్ ఇచ్చినాడు. చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. కోచింగ్ సెంటర్ ఆయన మరి ఎట్లా అంటే ఆ మేనేజ్మెంట్ అయినా మీరు చేసిన మేనేజ్మెంట్ లేకపోతే వీళ్ళకు వాళ్ళ పైన ఉద్యోగుల పట్ల కానీ ఎవరి పట్ల కూడా బాధ్యత లేనటువంటి మనుషులు వీళ్ళు. వీళ్ళ పార్టీ కూడా బాధ్యత చేసిర్రు. 6 నెలలు ఒక సంవత్సరం 6 నెలల ముందు ఎందుకు చేసిరా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి చేసి మరి ఏ ఎలక్షన్లు లేవు కదా, ఇంకా 6 నెలల దాకా కాదు, ఇంకా 4 సంవత్సరాల దాకా ఎలక్షన్స్. అదే ఫ్లో మాట్లాడుతుండు ఆ మీటింగ్ లో. ఇవాళ చేసేటోళ్ళు ఎందుకు చేస్తారు? అయ్యాల మీరు ఎలక్షన్ ముందు కాబట్టి సరే మీరు మేనేజ్ చేసిరు, అదందరూ తెలిసిపోయింది. ఇప్పుడు ఇవాళ చేసిన నిరుద్యోగులు వాళ్ళు ఉసుగొల్పడానికి రాజకీయ పార్టీలకు అవసరం లేదు, ఏ ఎలక్షన్స్ లేవు. అంటే మీకు క్లియర్ కనపడుతుంది కదా, వాలంటీర్ వచ్చి వాళ్ళ కోసం పోరాడుతున్నారు. అంటే ఏమడిగి వీళ్ళు తెలుగు లేనిటువంటి ప్రభుత్వం ఇది కానీ ఏమడిగారు? ఫస్ట్ నువ్వు మొదటి రోజు ఏమడిగారు అంటే డిఎస్సి వాయిదా ఏమని అడిగారు. ఇప్పుడు మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము చదువుకోలేకపోతున్నాము, సిలబస్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఒక 2 నెలలో 3 నెలలో వాయిదా ఇవ్వండి అని అడిగారు. నేను ఉద్యోగాలు పెంచమని కూడా అడగలే. ఫస్ట్ లా ఉద్యోగాలు పెంచమని అది కూడా వాళ్ళు ఇచ్చిన డిమాండే. అది వాళ్ళు ఇచ్చిన ఆయన నువ్వు ఒకవేళ తెలుగు కలుడు అయితే నీకు చేయాలనే కన్సర్న్ వాళ్ళపై ఉంటే కనీసం అది నెరవేర్చుంటే దానికి వచ్చేది కాదు, ఇంత ఎజిటేషన్ వచ్చేది కాదు. అయితే అదే ఫ్లోలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యోగాలు ధర్నా చేస్తారు, ఈ సన్నాసులు ఒవ్వడు తలకు మాసిన వచ్చి ఉద్యోగాలు అంటే నువ్వు ఈ తలకు మాసిన వాళ్ళనే కదా నువ్వు మనం పెట్టుకొని రాజకీయం చేసింది. ఆ తలకు మాసిన వాళ్ళని నీకు గెలిపించింది. ఆ తలకు మాసిన వాళ్ళని దొక్కుంటే నువ్వు ఆ కుర్చీ కాడుకున్నావు కదా. ఇది తలకు మాసిన వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత, అది నీకున్న నిబద్ధత ఇది. చూడకపోతే నీ తల మాసినట్టుంది, అంతే కదా. అయితే ఇక్కడ దారుణం ఏందంటే అక్కడ ఫోటోలు చూస్తున్నా ఎట్లా కొడుతుర్రంటే టెర్రరిస్టులు ఒకటి కొడుతురు. అసలు ఎంత కసి కొడుతురంటే నాకు ఏమనిపించింది అంటే, నేను ఆయన చెప్పు 2-3 సందర్భాల్లో నేను జానారెడ్డిని కాదు, నేను రేవంత్ రెడ్డి అన్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే నేను రేవంత్ రెడ్డిని నేను నియంతను తొక్కి సాగదీసి నార తీస్తా, పేగులు తీస్తా, తోలు తీస్తా అంటే వ్యవస్థని నాకు అడ్డం వస్తే బిడ్డ ఎవడైనా చూడను, మిమ్మల్ని అందరూ కట్ చేసి పడేస్తా అన్నట్టు ఆయన యొక్క చాలా సందర్భాల్లో చెప్పిండు. అహంకారం. నేను రేవంత్, అరే నువ్వు రేవంత్ రెడ్డి అని అందరికి తెలుసురా బాబు, నేను నువ్వు చెప్పుకోవడం ఏంది? నువ్వు రేవంత్ అంటే ఏంది? నీ క్యారెక్టర్ ఏంది? తాట తీస్తా అంటున్నావు, తీసినా కూడా ఆల్రెడీ. అయితే వీళ్ళందరి శవాల మీద దొక్కుకుంటూ వచ్చి అప్పు చెక్కినటువంటి వాడు నువ్వు. వీళ్ళేమి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ గొర్రెలు నేను నమ్మిరు, నిజంగా గొర్రెలు అనొచ్చు ఓ రకంగా మాట్లాడితే. నీ పార్టీ చరిత్ర కానీ నీ చరిత్ర చూస్తే అన్నాడు కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడిన ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నువ్వు. ఎన్నడూ కూడా సబ్జెక్ట్ లేకుండా మనిషి మాట్లాడాడు. ఎన్నడూ ప్రతిపక్ష నాయకుని కూడా సబ్జెక్ట్ గా మాట్లాడినటువంటి వ్యక్తిని ఎప్పుడు తిట్టలే ఎదుటి తిట్టడం తప్పితే ఎన్నడూ కూడా సబ్జెక్ట్ నేనైతే వీళ్ళే. అయితే ఇది ఏమైందంటే ఏదో నోటికొచ్చింది మాట్లాడతాడు, మాట్లాడుకుంటా బీఆర్ఎస్ వల్లే మీరు దీక్ష చేయమంటాడు. అయితే మనం ఏమంటున్నాం అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నువ్వు, ఉద్యోగాలు ఇచ్చేదాకా, అన్ని ఉద్యోగాలు ఇచ్చేదాకా లేదంటే సచ్చేదాకా దీక్ష చేయి, మేము ఒప్పిస్తాం మిగతా వాళ్ళందరినీ. డిఎస్సి కోసం వాళ్ళు కూడా దీక్ష చేయమని నువ్వు ఈ సవాల్ ఒప్పుకుంటే నువ్వు మనగాడే.
ఇంకోటి ఆయన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కూడా చేపియాలి, ఆయన కూడా చేపియాలి. ఆయన చెప్పించింది కదా. ఆయన నీటు వాయిదా ఏమన్నాడు, ఇప్పుడు వీళ్ళు వాయిదా ఏమన్నా వీళ్ళని చేయమన్నా కదా నేను దీక్ష, ఆయన కూడా నీటు వాయిదా ఏమన్నాడు, ఆయనతో కూడా చేపియాలి దీక్ష. ఢిల్లీ జంతర్ మంతర్ సేమ్ అది మీ నాయకత్వాన్ని ఫాలో అవుతారు మిగతా దేశంలో. నీ తెలివితేటలు తగ్గట్టు నడుస్తుంది మొత్తం వ్యవస్థ మొత్తం. కాబట్టి ఇలాంటి ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతారు వీళ్ళు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన వాడు ఎవడు కేటీఆర్ అరెస్ట్ చేస్తే మేము ఎగ్జామ్ బంద్ చేస్తాం, ఏమన్నా మాటే కాదు. అందుకే కదా నీ 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 తెలివితేటలు తగ్గట్టే నువ్వు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దాకా దీక్ష చేయాలి, లేదంటే ఇవ్వాలి, లేదంటే సావాలి. సింపుల్ లాజిక్. నువ్వు వీన్ని ఎందుకు దీక్ష చేస్తారు ఈ సన్నాసులని అన్నావు, ఈ తెలంగాణ మార్చిన అన్నావు. నీటిని వాయిదా వేయమని మీ తెలంగాణ నీ నాయకత్వం నీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అడుగుతుండు, వాళ్ళు కూడా తెలంగాణ మార్చిన అవుతాడా? ఆయన కూడా దీక్ష చేయాలి కాదు, నీ భాషలో అయితే ఆయన కూడా తెలంగాణ మార్చినోడే కదా. తెలంగాణ మార్చినప్పుడు తలకాయ లేదానికి కానీ దీక్ష కూడా చేయాలి. విని విలన్ అయితే ఎట్లయితే వ్యతిరేకిస్తున్నావో మరి బీజేపీ కూడా అట్నే వ్యతిరేకిస్తాడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ కూడా ఎవరు మాట్లాడతలేడు. అవును, ఈ విషయంలో డిఎస్సి విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో ఎవరు మాట్లాడతలేడు. వాళ్ళకి అర్హత కూడా లేదు వాస్తవానికి. అర్హతను పక్కన పెట్టి ప్రతిపక్షం కావాలి కూడా. అవును, వాళ్ళు కావాలి కదా. వాళ్ళు కూడా ఎన్నడూ కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడరు బీజేపీ కూడా. అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు ములాఖాత్ హ్యాండింగ్ హ్యాండ్ పనిచేస్తారో దాని అర్థం పనిచేస్తారు. బీజేపీకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. 100% చేస్తున్నారు, పనిచేస్తారు. ఒకటైతే ఒక విషయం అయితే వాళ్ళు ప్రజా సమస్యల పట్ల ఎప్పుడైనా మాట్లాడేలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే తేలుతుంది. అవును, 100%. దేశంలో గమనించాలి ఏంటి, మైనారిటీస్ గమనించాలి. అవును, వాళ్ళు మొన్న కాంగ్రెస్ నమ్మిరు, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తారు. మొత్తం దేశంలో బీజేపీ ఆరోపించినట్టుగానే బీజేపీ చెప్తున్నట్టుగానే మొత్తం ముస్లిం వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటే ర్యాలీ అయిందని బీజేపీ పెద్దలు చెప్తారు, విశ్లేషకులు చెప్తారు, అందరు చెప్తారు. ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ కి పడ్డదని. ఇప్పుడు మిమ్మల్ని ఏం ఉద్ధరించిందో మీకు ఏమైందో ఆలోచన చేసుకోవాలి. తెలంగాణలో ఆలోచన చేయండి ముస్లిం సోదరులు. అవును, నిండా ముంచిండి పోయి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పోయి మోడీ పాదాలు అమిత్ షా పాదాల దగ్గర సలాం కొట్టి వచ్చింది. మనం అవును, సలాం కొట్టి వచ్చి మాకు అప్పులు ఇవ్వండి, మేము ఇక్కడ అన్ని చేసి మేము మునగాళ్ళు ఎంపీ సీట్లు ఇచ్చినాం కానీ మాకు డెవలప్మెంట్ ఏకపోయినా లేదు కానీ నాకు అప్పులు ఇస్తేనే నేను ఇచ్చిన హామీలు కొంచెం తలా కొంచెం ఇస్తా. ఆల్రెడీ ఎంపీ సీట్లు ఇచ్చినా మీకు, రేపు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బొడగొట్టి వాళ్ళు మీ దగ్గర వచ్చేలాగా చేస్తాము, మనం మంచుకుందామని మనం ములాఖాతా ఇచ్చిర్రు. అది దానికి ఉదాహరణ. దానికి ఎక్స్టెన్షన్ అయ్యి వాళ్ళు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ ఇంత ఎడ్యుకేషన్ జరుగుతుంటే కూడా ఒక్క స్పందన లేదు, ఏం లేదు. పోలీసులు ఆడ పెద్ద ఆర్మీ ఉన్నది, అలా పెద్ద ఆర్మీ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే జర్నలిస్టులు కూడా వాడుతారు. ఆ జీ న్యూస్ వాళ్ళని కింద పడేసి కొట్టి గల్లా బట్టి లాక్కొచ్చింది. లాక్కొస్తే వీళ్ళు ఏం చేసారు, సెక్రటరీ దగ్గర పోయి మొత్తం జర్నలిస్ట్ వాళ్ళు కూర్చొని నేను అక్కడ చూసిన ఈ రోజు అది సెక్రటరీ దగ్గర జర్నలిస్ట్ వాళ్ళు కూర్చొని క్షమాపణ చెప్పాలి గవర్నమెంట్ అని. అంటే 6 నెలల నుండి మొత్తం జర్నలిస్ట్ ఏకం చేసినావు అంటే నువ్వు పెద్ద మునగాడివే. ఈయన ఏ వర్గాన్ని ఏకం చేయలేము, అన్ని వర్గాలు. ఇంకా పెద్ద వర్గంలో రైతాంగ వర్గం ఒకటి ఉద్యోగులను ఏకం చేసిండు, రైతులను కూడా ఏకం చేసిండు. కాకపోతే వాళ్ళ కోఆర్డినేషన్ లేక ఆగుతుంది. రైతులను ఏకం చేసినట్టే లెక్క ఏ వర్గాన్ని కూడా నువ్వు హక్కున తీర్చుకున్నటువంటి పాపాన అవ్వలేదు, ఆలోచన చేస్తలేవు. ఆ వైపు అసలు మీ ఆలోచన లేదు, కొత్త ఆలోచన లేదు. అదొక అంశం. అయితే ఇలా నేను రేవంత్ని నేను నియంత్రణ అనేది మాత్రం స్లోగన్ ఆల్రెడీ ఫిట్ అయిపోయింది ఆయనకు. నాకు అడ్డం వస్తే కాలంలో కట్ట పెడితే కిందేసి తొక్కుతా అని ఆయనకి ఇండికేషన్ ఇచ్చిండు అందరు ద్వారా. ఆయన మొదటి ఏం చెప్తుండు, నేను జానారెడ్డిని కాదు, నేను జయపాల్ రెడ్డిని కాదు అనే. నువ్వే నీ పేరు, నీకు పేరు ఉందిరా బాబు, మా పేరు లేదు. అదే ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ ఆయన మోస్తున్న వాళ్ళు గమనించాలి ఇవన్నీ. వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఈ నియంత్రణ. ఇప్పుడు కనబడుతుంది కదా,
నువ్వు 37 మంది కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మార్చి 15 నాడు ప్రకటించి నిన్న ఆర్డర్ ఇచ్చినావు. ఫ్రమ్ ద డేట్ టిల్ ఎప్పటి నుంచి వర్తిస్తుందా అంటే మార్చి నుంచి వర్తిస్తుందట. బ్యాక్ డేటెడ్ ఇచ్చిండు అంటే అప్పటి నుంచి వాళ్ళకి జీతపత్యాలు ఇవ్వాలి, వాళ్ళు అవన్నీ ఇవ్వాలి, ఖర్చులు ఇవ్వాలి, అలవెన్సులు ఇవ్వాలి. ఎవడు సోమది మీ తాత అది కదా మీ తాత. నువ్వు ఇవాళ నువ్వు పనిలో పెట్టి వాడిని నువ్వు మార్చి 15 నుంచి ఇస్తున్నావు అంటే ఏంది? ఇచ్చిన అప్పుడే ఆర్డర్ ఇవ్వచ్చు కదా. నీ ధైర్యం నువ్వైతే నీకు ఆ శక్తి ఉంటే పైసలు మొత్తం తిరుడు 10 మంది ఉన్నారు. 35,000 కోట్లు అప్పు చేసి దేనికి పెట్టిన తెలియదు, ఒక్క పథకం ఇవ్వలేదు. నువ్వు రాగానే శ్వేతపత్రం ఉన్నది కదా ఇవ్వాలి. ఈ శ్వేతపత్రం ఇస్తావు, ఎవరెవరిని ఖర్చు పెట్టి నువ్వు తెలుస్తుంది నీ చక్కదనం. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైతు బంధుని ఎట్లా కిల్ చేశారంటే, ఎట్లా బొంద పెట్టారంటే, రైతులు కాముకుంటారని వాళ్ళు టైం వచ్చినప్పుడు బయటకు వస్తారు. వాస్తవానికి ఏంటంటే రైతులు అనేది అనార్గనైజ్ సెక్టర్. పార్లమెంట్ ఎలక్షన్ దాకా ఏం చేసిండు, కేసీఆర్ పెట్టిపోయిన డబ్బుల్నే వేసిండు. అవి అప్పుడు ఎలక్షన్ అప్పుడు పడకుండా పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు పడేలాగా వేసిండు. అది కూడా అందరికీ వేయలే, సగం మింగిరాను. తర్వాత ఇప్పుడు నేను రుణమాఫీ చేస్తా అని ఏదో డంబాచారం చెప్పుకుంటే టైం పాస్ చేసి న్యూస్ టైం పాస్ చేస్తుంది, లీకేజ్లు ఇచ్చి. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఈ రైతు భరోసా మేము ఇస్తాము, దానికి ఒక కమిటీ వేసినాము. ఆ కమిటీ ఏం చేస్తాయంటే ఈ 11th నుంచి రేపటి నుంచి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు పోయి కూర్చొని, ఇవాళ నుంచి అనుకుంటా ఒక్కొక్క జిల్లాలో కూర్చొని ఈ రోజు నుంచి కూర్చొని వర్క్షాప్ చేస్తాడు. అంటే ఒక్క జిల్లాలో ఒక్కరోజు కూర్చొని అంత అభిప్రాయ సేకరణ చేస్తారంట. ఎట్లా వస్తుంది, ఎంతమంది రైతులు ఇస్తారు నీకు, ఎంతమందిని కలుస్తావు, ఏంటది, అది ఏం ఫామ్ ఇస్తావు, మళ్ళీ అప్పుడు అభయస్థం డాక్యుమెంట్లు ఇచ్చినావు చూడు, అదే మోసట. అయితే ఇది అయితే ఇప్పుడు వీళ్ళ యొక్క టాక్టిక్స్ ఏంటంటే ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత టాక్టిక్స్ లేదు వాస్తవానికి. ఓన్లీ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్. నీకు చిన్న విషయం చెప్తా, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఫాలో అయింది. కాంగ్రెస్కి ఎప్పటి నుంచి ఉన్న ఫార్ములా అంటే 3D ఫార్ములా అంటారు. డిలే, డైవర్ట్, డైల్యూట్. అంటే ఒక విషయాన్ని డిలే చేయి, లేదంటే డైవర్ట్ చేయి, చివరిదాన్ని డైల్యూట్ చేయి. ఈ రెండు జరిగితే డైల్యూట్ అయినట్టే. అది 3D ఫార్ములా ఫాలో అవుతారు వాళ్ళు తెలిసిన ఫార్ములా ఒక్కటే. ఇప్పుడు డిలే చేయడం వల్ల ఏమవుతుంది, కోపం తగ్గుతుంది. ఇప్పుడు ఇయర్ రాని డిసైడ్ అవుతారు. అదే ఫోన్ ఇంకా ఇంట్లో మనం అనుకుంటాడు ఇట్లా జరుగుతుంది. అంటే ఆ సీరియస్నెస్ తగ్గడం కోసం సరే మనం ఏమంటున్నాం అంటే డిలే చేయడం. నువ్వు వేసుకో, కమిటీ వేసుకో, నువ్వు కన్సల్టెన్సీ తీసుకురాదు, ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకో, అన్ని తీసుకో. కానీ మరి రైతు బంధుని కాకపోతే ఉన్న పథకమే కదా. వీడు ఎవడే కమిటీ 10 ఏళ్ల నుంచి నువ్వు ప్రజలనే ఉన్నావు కదా బాబు, నీకు ప్రభుత్వమే లేదు కదా. ఈ 10 సంవత్సరాల నుంచి ఈ ప్రజలేమడి తిరిగి నువ్వు నీ యొక్క అంటే నువ్వు పెట్టినాయి కదా. అవును కదా, తెలుసు కదా. మళ్ళా కమిటీ ఏంది, పోనీ చేసినాం అనుకుందాం. నువ్వు రైతు భరోసా ఆపు, అప్పుడు దాకా రైతు బంధుని కాపుతున్నావు, నీది కాదు కదా. అది కొట్లాడాలి. ఎవరు కొట్లాడాలి? రైతుల తరఫున మనం కొట్లాడుతున్నాం, రైతులు కూడా కొట్లాడాలి. అవసరమైతే రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ప్రతిపక్ష పార్టీలు కూడా కొట్లాడాలి. అవును, వీళ్ళ మీద ఒత్తిడి చేయాలి. వీళ్ళ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉన్నది వీళ్ళ వ్యవస్థ. వీళ్ళు చేయరు. ప్రజలు కూడా అందరూ గమనించాలి. రైతులు రివోల్ట్ కావాలి. మీ ఆయా గ్రామాలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలేమో తరిమి కొడితే తప్పితే వీళ్ళు పని చేయరు. బిర్యానీ పెడితే పేరుతోని తెల్లన్నం కూడా తినుకొని చేస్తే ఎట్లా? అదే కదా, నేను తెల్లన్నం తింటున్నా ఇవాళ దాకా, నువ్వు రేపు బిర్యానీ పెడుతున్నాను మేము ఆగాలి, కడుపు కట్టుకోవాలి. మన విజ్ఞప్తి ఏంటంటే రైతులకు, రైతు సోదరులకు, వీళ్ళందరికీ, రైతు కూలీలకు వీళ్ళు చెప్పిన పని చేయకపోవడం వల్ల వీళ్ళని గ్రామాలకు వస్తే తరిమి కొడితే తప్పితే వీళ్ళ నిర్ణయం జరగదు. అది చేయాలి. ఇక ఈ ధర్నాలు ఇవి చేయొద్దు. ఏ ఎమ్మెల్యే అయితే నీ వస్తాడు కదా, ఉంటాడు, కాన్స్టిట్యూన్సీ వస్తే ఇంట్లో ఇంటికాడ కూడా కూర్చొని చేయొద్దు. మన ఇంటికి పోయి ధర్నా చేయాలి. ఏదయ్యా మా భరోసా ఏదయ్యా అన్నాడు. ఈ రోడ్ల మీద ధర్నా చేస్తే లాభం లేదు. మూర్ఖులు వీళ్ళు. మనం దెబ్బలు తింటాం, పోలీసులతో మనం దెబ్బలు తింటాం, మన కాలు చేతులు ఇరుగుతాయి. ఈ పని చేయకుండా ఎవరైతే ఈ రాజకీయ నాయకత్వం చేస్తారో ఆయా నియోజకవర్గాలలో, ఆయా గ్రామాలలో వస్తారు కదా, లేదా ఒక కార్యక్రమం పెట్టి పిలవాలి. పిలిచి ఒక కార్యక్రమం పెట్టి పిలిపించి వాళ్ళని విద్య తీస్తే తప్పితే వీళ్ళు పని, ఈ ప్రభుత్వం పని చేయదు. వీళ్ళ కుట్రేందా అంటే ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు రైతు బంధు ఆపేసి, ఏది రైతు భరోసా పేరు మీద ఆపేసి, చివరాఖరి ఎలక్షన్ ఇయర్ ఒకవేళ అప్పటిదాకా గవర్నమెంట్ ఉంటే ఎలక్షన్ ఇయర్ ముందు ఈ డబ్బులన్నీ సేవ్ మిగిలి ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇగో ఇస్తున్నాం మీకు అని చెప్పాలి.
అని వీళ్ళ కుట్ర అది. అవును. కానీ ఉన్న పథకాన్ని ఊడగొట్టి కొత్త పథకాన్ని నువ్వే చేయందిరా బోస్ డీకైనా అడగాల మీరు, అవును. అడగాలి కదా. 100%. ఇప్పుడు జనరల్ ఇప్పుడు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. సరే వాళ్ళకి వేరే అవకాశం లేదు. వాళ్ళు కష్టపడ్డారు ఈ ప్రభుత్వం రావడానికి, శాయశక్తిలా కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళు చేయడంలో న్యాయం ఉంది. వీళ్ళని చూసి మీ తల్లిదండ్రులుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, రైతు బంధువులు రావడం లేదు. అయితే ఇప్పుడు చేయాల్సింది అంటే మనం రోడ్ల మీదకి పోయి ధర్నా చేసి తన్నులు తినడం కంటే ఆయా గ్రామాలలో పాలకంతకు వాళ్ళు వచ్చినప్పుడు ఒక పని చేయాలి. ఒకవేళ వాడు వస్తలేడు అనుకో, ఎమ్మెల్యే ఎంపీ వస్తలేడు మన గ్రామానికి, మన మండలానికి, మన నియోజకవర్గానికి కూడా వస్తలేడు అనుకో, సన్మానం చేస్తాం, లేదా ఇంకో కార్యక్రమం ఏదో కార్యక్రమం పెట్టి పిలిపించి వీళ్ళను బట్టలు కూడా ఇస్తారు, పెళ్లి చేయాలి ఒక్కొక్కరిని. అంతే. అట్లా అయితే కానీ వీళ్ళకి అఫిడవిట్లు రాసిచ్చారు. 420 హామీలు. 420 అంటే ఇండియన్ పినల్ కోడ్ లో 420 అంటే చీటర్స్. మంచి సెక్షన్ సంఖ్య. ఈ నిజంగా కూడా ఎవరికి అర్థం కాలేదా మరి? ఏందో అర్థం కాదు. భగవంతుడు అది కోఇన్సిడెన్స్ అంటావా, అది ఫేక్ అంటావా? కాదు. 21, 22, 25 లేదా 410 పెట్టుకుంటారు కానీ 420 కూడా పెట్టుకుంటారా? 420 అంటే 420 దిగిర్రా నాయన. మిత్రులారా, నిజంగా కూడా మనం మొదటి నుంచి చూస్తున్నాం కానీ అసలు ఈ సంఖ్య ఎట్లా వీళ్ళ కరెక్ట్ షూట్ అయింది. ఇలా కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వానికి వీళ్ళకి ఆ సంఖ్య కరెక్ట్ షూట్. మన రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చింది. వీళ్ళు నిజంగా చీటర్స్ అయ్యింది. 100% చీటింగ్ కదా. చీట్ చేసిరు ఆల్రెడీ. ఈ చీటింగ్ ని కొనసాగించుకుంటా మనం గవర్నమెంట్ నడిపించుకుంటా డబ్బులు మింగుకుంటా ఇట్లా బలవాలని చూస్తున్నారు వాళ్ళు. చూద్దాం ఏమవుతుందో. బట్ కాకపోతే ఎంత చైతన్యం వచ్చిందంటే 6 నెలల్లోనే అన్ని వర్గాలలో చైతన్యం వచ్చింది. పనికి మాలిన గవర్నమెంట్ ఇది అని. అరే ఒక ముఖ్యమంత్రి అనేవాడు గట్లా మాట్లాడతాడా? నువ్వు మాట్లాడితే ఆర్డర్ కావాలి, ఒక పద్ధతి ఏమంటే మాట్లాడితే నువ్వు మాట్లాడింది ప్రజలు నమ్మాలి, ఇది నిజమే అని నమ్మాలి. ఇప్పుడు రకరకాల కాన్సెప్ట్లలో రకరకాల ధర్నాలు చేయడం కానీ, ఒక ఆయన మన బట్టలు లేకుండా స్కూల్ ధర్నా చేసిన. ఎందుకంటే నువ్వే ఏమైనా చేయొచ్చు. మనం ఆయనే ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమవుతుంది? అంతే సింపుల్. ఇప్పుడు సన్నాశిలంగా ఈ రకరకాల మాటలు తిడుతున్నారు. కింద తిడితే ఏమవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది ప్రజలు కూడా. రాజ్యం ఎట్లుంటుందో ప్రజలు కూడా గట్టినే ఉంటారు. అంటే యథా రాజ తదా ప్రజా జోక్ కదా. ఎందుకంటే నాకంటే పైన ఎట్లుంటే నేను కూడా అట్లా ఉండొచ్చు. యువర్ గివింగ్ అప్రూవల్ అనమాట ఆ బిహేవియర్కి. కాబట్టి ఘోరమైన మోసం రైతు బంధు మీద మనం కొట్లాడతాము. ఈ నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడతాము. తర్వాత ఈయన నియంతృత్వాన్ని మాత్రం చూసుకోవాల్సింది మీడియా మిత్రులే, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మాత్రం ఉతికారేయాల్సింది. చాలా విషయాలలో వీళ్ళు ఏం చేస్తారో ఇప్పటికి కూడా కవర్ చేస్తలేదు ఈ మీడియా సంస్థ. తెలుసుకోవాలి ఇప్పటికైనా. నిన్న తనదైనటువంటి మిత్రులు సాక్షిగా కూడా కనీసం కొంతలో కొంతైనా ఆ యజమాన్యాలు ప్రకటించకపోయినా కూడా కనీసం కింది మిత్రులంతా మనలే కదా మనసులో పెట్టుకోవాలి. పెట్టుకొని నిజమేందో చెప్పాలి, సపోర్ట్ చేస్తే నిజమేందో చెప్పాలి, ఏం చేస్తే నిజం చెప్పాలి, ఏం చేస్తే మంచి జరుగుతుంది ప్రజలకు అనే విషయం కూడా చెప్పాలి. తెలిసిన వాళ్ళు చెప్పాలి, తెలియడం వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ఇది లోకం పోకడ. ఇలా ఈ ప్రభుత్వము నిద్రపోయినట్టుగా నిద్ర నటిస్తుంది. వీళ్ళు నటించడం కాదు, అవాయిడ్ చేస్తారు. అవును, ఇగ్నోర్ చేస్తారు. వీడు ఈ ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు వాళ్ళని ముందర పెట్టి డ్రామా ఆడింది. మీరు కనీసం మిమ్మల్ని దేక్తలేరని మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేక వాళ్ళ ముందర తీసుకొచ్చింది. మీ ఏఐసిసి నాయకత్వం మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీ ఏఐసిసి ఇంటెలిజెన్స్ మొత్తం వీడికి వచ్చి ఒక్కొక్కరిని కాలు పట్టుకురు కదా. వాళ్ళందరూ చెకింగ్ చేసి ఎవరైతే వీళ్ళందరినీ రెచ్చగొట్టి పోగేసి ధర్నాలు చెప్పించారో వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. వాళ్ళు మంచిగా కడుపు మిత్రులు నేను ఏమంటా అంటే
ఒక విషయము ఒక నాయకుడు చేస్తుంటే వాని ఇంతకుముందు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఏంది, ఆయన చేసిన రాజకీయం ఏంది, ఆయన మాట్లాడే సందర్భంలో ప్రతి ఒక్కరు మాట్లాడే సందర్భంలో కొంతవరకు గమనించవచ్చు. వీళ్ళందరూ నిరుద్యోగులందరూ కూడా చదువుకున్న వాళ్ళు కదా, గమనించాలి. వీళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల ఏమైతే అంటే ఈ రోజు మనం 6 నెలలకే పడ్డారు. ఇది జరిగేటటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గుడ్డిగా నమ్మడం వల్ల వాని యొక్క క్యారెక్టర్ మనం తెలుసుకోకపోవడం వల్ల ఈ పార్టీ క్యారెక్టర్ కానీ జరిగిన పరిణామం అది మనకు చరిత్ర ఉంది కదా. అదే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టింది, జైలు తీసిందంటే ఏమనుకున్నాం. ఇలా ఎమర్జెన్సీ లేకుండా పిచ్చ కొట్టుడు కొట్టి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్లా కొట్టలేదు. ఉస్మాన్ యూనివర్సిటీ రావాలంటే భయపడేది పోలీసులు పెట్టి గుద్దుతుర్రు. గుద్దురే మనం చూసినావు. అవును, గుర్తుడు ఆయన ఎంత కసి ఎదురా బాబు మీకు. అరే వానికి ఏమన్నా శత్రువు వాడు ఇంకా ఏం చేసిండు, ఏమైనా బస్సు బలతల పెట్టిరా, ఏం చేసిరు, ఎందుకు అట్లా కొడుతుర్రు, కవరేజ్ చేస్తున్నాడు వాడు ఒక పెట్టి గుర్తురు. ఇక్కడ రాజ్యం రాడు ఆయన, ఎక్కడ రాజ్యం. మిత్రుల ఇదంతా కూడా గమనించగలరు. రైట్, నమస్కారం, జై హింద్.